టేస్టీ టేస్టీ గోధుమ ఉప్మా తయారు చేసుకుందామా ఫ్రెండ్స్? మరి హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ తిన్నారా? టిఫిన్ చేశారా? మరి ఏం చేసుకున్నారు టిఫిన్లోకి? నేను ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్లోకి గాను ఈరోజు గోధుమ ఉప్మా చేసి చూపిస్తాను. గోధుమ ఉప్మా మాకు కూడా వచ్చంటారా? కరెక్టే. కొన్ని మార్పులు చేర్పులతో ఉప్మా చేసి చూపిస్తాను. మరి చూసేసేయండి, ప్రతిసారి అలాగే చేసుకోవాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి వచ్చేసండి మన కిచెన్లోకి, చూసేద్దరు కానీ తయారు చేసుకుంటాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఓ ప్యాన్ తీసుకున్నానండి. ఇదిగో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పుడు వేరుశనగుళ్ళు వేసుకుని ఆవాలు చిట్టుపట్టమంటున్నాయి, కలుపుకోవాలి. శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను వేసుకుని బాగా కలుపుకోవాలండి. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని, అలాగే అల్లం ముక్క చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసేసుకుందాం. అన్నీ బాగా కలుపుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకుందాం. బాగా వేగిని ఉల్లిపాయలు, అల్లం అన్నీ. ఓ గుప్పుడు గ్రీన్ బఠానీ వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అలాగే 2 చిన్న చిన్న క్యారెట్ ముక్కలు, క్యారెట్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. కరివేపాకు 2 రబ్బలు తీసుకొని మంచిగా కడుక్కొని అవి కూడా ఇప్పుడే వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. బాగా వేగనిద్దాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగినాయండి మనకి. బఠానీ, క్యారెట్. ఇప్పుడు నేను ఈ కప్పు నిండా తీసుకుంటున్నాను గోధుమ రవ్వ. కాబట్టి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి కొలత. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ కూడా బాయిల్ అవ్వాలి కదా. మీకు ఇంకా కావాలంటే వాటర్ వేసుకోండి, లేదంటే తగ్గించుకోండి. 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా వాటర్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసేసుకుందాం. వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. బాయిల్ అయ్యాక, మరిగాక మనం తవ్వ వేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతుందండి. ఈ టైంలోనే సాల్ట్ చూసుకొని, నేను చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు రవ్వను వేసేసుకుందాం. గోధుమ రవ్వని జాగ్రత్తగా వేసేసుకొని కలుపుకొని ఒకసారి ఇలాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూద్దామండి మన గోధుమ ఉప్మా. అదిగో అయిపోయిందండి పొడి పొడిగా. మనం ఈ టైంలో ఏం చేయాలంటే నెయ్యి అండి, పెద్ద టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని మనం, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలండి. ఇలాగా పైన క్రిస్పీగా ఉంటాయి కదా, ఇందులో వేసేసామనుకోండి మెత్తగా అయిపోతాయి. అంతేనండి, మన సూపర్ యమ్మీ టమ్మీ ఫుల్గా తినొచ్చు మన గోధుమ ఉప్మా. డిష్ అవుట్ చేసుకుందాం. మరి ఇదిగో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. నన్ను నమ్మండి, మీరు ఒకసారి ట్రై చేశారనుకో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, నేను గ్యారంటీగా చెప్తాను. మరి డిష్ అవుట్ చేసేసుకొని తినేస్తాను. మరి ఉప్మా చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఇలాగే ట్రై చేయండి. అందుకని ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి కొబ్బరి చట్నీతో సూపర్గా ఉంటుంది. నేను కొబ్బరి చట్నీ చేసుకున్నా ముందే ఇక వేసేసుకొని మరి లాగించేయడమే. చల్లారితే పొడి పొడిలాడిపోతుంది ఫ్రెండ్స్. చాలా మరి టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. మరి బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తినేయచ్చు మనం, డిన్నర్లో అయినా సరే బాగుంటుంది. ఓకేనా? టేస్ట్ చేసి చూపించాలి కదా, మరి మీకు టేస్ట్ చేసి చూపించేస్తాను. మరి చాలా వేడిగా ఉంది.
ఉమ్, ఉమ్, చాలా బాగుందండి. అద్భుతంగా, చాలా టేస్టీగా మనం బఠానీ వేసుకున్న పచ్చి బఠానీ, క్యారెట్ అవన్నీ మంచిగా కుక్ అయినాయి. మరి కూర్చుని లాగించేస్తాను. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ నుష. మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.